Welcome to RR6 News. Please subscribe, like, share and comment. తెలుగుదేశం పార్టీ ఆలోచించి ఒక సేవ తెచ్చి సేవ తప్పి ఆమె పోయి బయట పోయి ప్రశ్నలు చెప్పి ఫోటోలు వేసుకున్నారు. అయ్యా ఇది మంచి పద్ధతి కాదు. మేము క్లియర్గా ఉన్నాం. ఎలక్షన్ ముందు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్లో పనిచేశారో మా పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు వాళ్ళ మాత్రమే తీసుకుంటాం, వాళ్ళకి మాత్రమే పన్ను కూడా చేస్తాం. ఇది మా వాళ్ళు చాలా మంది కూడా కంగారు పడ్డారు. ఏంటన్నా 5 సంవత్సరాలు మనం కష్టపడి ఈరోజు ఉత్తర పార్టీ వాళ్ళు నుంచి కండక్ట్ చేస్తే ఎమ్మెల్యే ఎంచుకుని ఫోటోలు దిగాలని చెప్పేసి, అయితే సంస్కారం లేకుండా మనం ప్రవర్తించలేదు. సంస్కారం ఉంది కాబట్టి ఏమీ మాట్లాడకుండా మరి చాలా వయసులో కానీ మనమేం మాట్లాడలేదు, గమ్ముగానే వెళ్ళిపోయారు. కాబట్టి దయచేసి చెప్తున్నాం, పార్టీలకు అతీతంగానే పనిచేస్తాం. ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇప్పుడు వచ్చి కలిస్తే కూడా మా వైపు నుంచి ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ అంచుస్తామే. కానీ అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం. ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికీ అయిపోలేదు, 5 నెలలు అయింది పార్టీ వచ్చి. 5 నెలలే కాబట్టి అన్ని మండలాల్లో డీటెయిల్స్ తీసుకుంటాం. మరి యువకుడు ఉత్సాహంతుడు లోకేష్ బాబు కూడా ఆ రోజు ఎర్ర బుక్ పెట్టాడు. ఆ ఎర్ర బుక్ లో కూడా ఎవరో ఏదైతే ఉంది ఆయన కూడా యాక్షన్ తీసుకుంటాడు. ఇక్కడ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. దయచేసి మా ఇళ్ల దగ్గరకు వచ్చి మా ఆఫీసు చుట్టూ తిరిగి ఎవరైనా వస్తుంటే వాళ్ళు కూడా దయచేసి కూడా రావద్దని చెప్తున్నాం. ఎవరు ఇప్పుడు ఇంతకుముందు రాజు